అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 10వ వచనం మొదటి భాగాన్ని మనం విశ్లేషించుకున్నాం. ఆ తదుపరి కారణాంతరాల వల్ల గత వారం దానిని ముగించుకోలేకపోయాం. ఇవాళ రెండో భాగాన్ని మనం పూర్తి చేసుకుందాం. మొదటి భాగం యొక్క ముగింపు ఎక్కడ మనం ఆపామంటే స్థాయి భేదాలను గురించి చెప్పుకున్నాం. అంటే ఏన్ ఎగెనెటో ఆ రెండింటి మధ్య ఉన్న స్థాయి భేదాలను గురించి చెప్పుకున్నాం. దాంతో మరొక పదాన్ని కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి మనం జస్ట్ పైకి వెళ్ళి అంటే ఏం చెప్పుకున్నాము అక్కడికి వెళ్ళి బ్రీఫ్గా రీక్యాప్ చేసుకుందాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను ఎరిగి ఉండలేదు. 10వ వచనంలో ఉన్న వాక్యం ఇది. ఇక్కడ మళ్ళీ మనం ఏం చెప్పుకున్నామంటే ఆయన అనే ఆ మాట 3 పర్యాయాలు ఉంది. ఆయన 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 అని 3 పర్యాయాలు. అలాగే లోకము 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 అనే పదం కూడా 3 పర్యాయాలు ఉంది అని చెప్పుకున్నాం. మళ్ళీ ఎప్పటిలాగే మనం యోహాను సువార్త అధ్యయనంలో గ్రీకు వ్యాకరణ పదాలని ప్రముఖంగా ప్రస్తావన చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఏన్ ఎగెనెటో అంటే ఉన్నది, ఉద్భవించినది, ఆ రెండింటిని గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత దీనిలో ప్రత్యేకంగా యజ్ఞో అనే మరొక పదాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం, లేక చెప్పుకున్నాం, ప్రస్తావించుకున్నాం. ఏన్ ఎగెనెటో యజ్ఞో. యజ్ఞో అంటే ఊక్ యజ్ఞో, ఎరుగలేదు, ఆయనను ఎరిగి ఉండలేదు యజ్ఞో అనేది. మళ్ళీ ఆ ఎరుగుట అనే దానికి సంబంధించి హీబ్రూ పదమైన యాదాహ్ అంటే స్త్రీ పురుషుల అన్యోన్యతలో మనోదేహాత్మల పూర్ణ ఎరుగుదల, దానికి సంబంధించి అంటే సంపూర్ణంగా ఒకరినొకరు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎరిగి ఉండటానికి యాదా అనే పదం వాడారు. అది యజ్ఞం. ఊక్ యజ్ఞం అంటే ఎరిగి ఉండలేదు అని అది చెప్పుకున్నాం. దానికి సంబంధించి స్థాయి భేదాలను గురించి మనం మాట్లాడుకున్నాం. స్థాయి భేదాలని 4 కోణాల నుంచి చూచాం. ఇది ఏన్ ఎగెనెటో వాటి మధ్య ఉన్న స్థాయి భేదాన్ని గురించి. అస్తిత్వ స్థాయి భేదం అంటే లోగోస్ స్వయంభూ అని, మూలాన్ని తనలోనే కలిగింది అని. ఎగెనెటో లేకపోతే లోకం, ఎగెనెటో అంటే కలిగినది, లోకం అది ఆధారభూతమైనది, దాని మూలం లోగోస్లో ఉన్నదని. మళ్ళీ కాలం, లోగోస్ కాలానికి పూర్వమే లేక కాలం లేకముందు నుంచి ఉన్నది, అతీతంగా ఉన్నదని. ఎగెనెటో కాల పరిమితికి లోబడి ఉన్నదని. మళ్ళీ జ్ఞానము, వెలుగు, జీవము తనలోనే కలిగి ఉన్నది లోగోస్ అని. అయితే లోకము వెలిగింపబడవలసినది, జీవాన్ని కలిగి ఉండవలసింది, స్వతహాగా ఆ జీవాన్ని ఎరుగంది అని. మళ్ళీ ఆ నైతిక లక్షణాల గురించి చెప్పుకుంటూ జీవము, వెలుగు, సత్యము ఇవి లోగోస్ యొక్క స్వభావ, ఇది స్వతహాగా వచ్చిన స్వభావాలు అని చెప్పుకొని, లోకం అలా కాకుండా దానికి విరుద్ధంగా పతనము, చీకటి, అజ్ఞానము వాటి ఫలితమైన విముఖత, దేవ విముఖత ఇక్కడికి చెప్పుకొని మనం ఆపుకున్నాం. సో ఇప్పుడు స్థాయి భేదంలో నుండి జ్ఞాన భేదంలోనికి మనం వెళ్దాం. లైవ్లో చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, మళ్ళీ బిడ్డ మెర్సీజాయ్, అంతయ్య, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. స్థాయి భేదం అంటే ఏన్ స్వయంభూ లేదా ఉన్నది, దాని స్థాయి ఎలా ఉన్నది. ఎగెనెటో
ఉద్భవము కలిగినది, దాని స్థాయి ఎలా ఉందో చెప్పుకున్నాం. మళ్ళీ జ్ఞాన అంతరాన్ని కూడా, అంటే జ్ఞాన భేదాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు జ్ఞాన భేదాన్ని చెప్పుకోవాలంటే, లోకము ఆయన ద్వారా కలిగినది, కానీ లోకము ఆయనను ఎరిగి ఉండలేదు. ఇక్కడ చాలా సున్నితమైన మీమాంస మన హృదయంలో తలెత్తింది. నేను సృజించిన నా సృష్టం నన్ను ఎరుగలేదు. అది మళ్ళీ సృష్టం ఎరుగలేదు అని అంటే కొంచెం జాగ్రత్త చెప్పుకుందాం. మామూలు పోలిక అంటే దేవజ్ఞానానికి సంబంధించింది కాదు, మామూలు పోలిక చెప్పుకుందాం. నేను ఏదో ఒక మంచి బొమ్మను లేకపోతే ఏదో ఒక ఆర్ట్ని నేను తయారు చేస్తాను, ఒక ఆర్ట్ వేస్తాను అనుకుందాం, ఒక బొమ్మ వేసి అక్కడ పెట్టుకుంటాం. అది నా సృష్టి, నా సృజనలో నుంచి ఆవిష్కృతమైన సృష్టి, కానీ దానికి నేను తెలియదు. కారణం ఏంటంటే అది జీవరహితమైనది కాబట్టి దానికి నేను తెలియదు. అలా కాకుండా నేను ఒక పెట్, ఒక మంచి కుక్క పిల్లను, పిల్లి పిల్లను లేకపోతే దేన్నో పెంచుకుంటాను. అది నా దగ్గర ఉన్నంత వరకు దానికి నేను తెలుసు. నేను పేరు పెట్టి పిలిస్తే ప్రతిస్పందిస్తుంది. మళ్ళీ నేను ఆజ్ఞాపిస్తే అది పాటిస్తూ ఉంటుంది. దానికి తెలుసు. బిడ్డ బాబు గుర్రపు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ బంకా జోసెఫ్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను ఎరిగి ఉండలేదు. అంటే తను ఎరుగనటువంటి లోకాన్ని ఆయన సృజించాడా అనే ఒక లాజిక్ అంతే, విశ్వాసానికి సంబంధించింది కాదు. ఒక మీమాంసలోనికి మానవ జ్ఞానం నడిపిస్తుంది, దేవజ్ఞానం కాదు, మానవ జ్ఞానం నడిపిస్తుంది. అక్కడ మనం స్థాయి భేదాన్ని, మళ్ళీ జ్ఞాన భేదాన్ని, ఆ రెండింటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. అమ్మ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఇంకో డీపీ నాకు అర్థం కావటంలా. ఓకే, ఇప్పుడు స్వయం సమృద్ధమైన జీవం ఆధారిత సృష్టి, ఈ రెండు ప్రక్కన ఉన్నప్పుడు స్వయం సమృద్ధ జీవాన్ని ఆధారిత సృష్టి సంపూర్ణంగా ఎరుగలేదు. అందుకనే ఊక్ ఎగ్నో అన్నారు, ఆయనను ఎరిగి ఉండలేదు. కారణం ఏంటంటే ఆ జ్ఞాన భేదం ఉన్నదే అది. అక్కడే మనం గినోస్కో అనే దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఇది గినోస్కో అంటే ఎరుగుట అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జ్ఞానభేదంలో ఒక్కొక్క వచనం వరుసగా చెప్పుకుందాం. 1:10 ఎరుగలేదు. ఎందుకు ఎరుగలేదంటే మొదటి స్థాయిలో అజ్ఞానం ఉన్నది. సరే, మళ్ళీ ఇక్కడ కూడా మానవ బుద్ధి మీమాంసలోనికే వెళుతూ ఉంటుంది. బిడ్డ సరళ కుమారి సంకూరి, అలాగే మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఇస్రాయేల్ పాగల, బిడ్డ క్రాంతి, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో మళ్ళీ మానవ బుద్ధికి సంబంధించిన మీమాంసలోనికే మనం వెళ్తాం. అజ్ఞానము అనే దానిని జ్ఞాన సమృద్ధమైనది, అజ్ఞానంతో కూడిన సృష్టిని ఆవిష్కరింపచేసిందా అంటే, ఇది నేను ఎందుకంటున్నానంటే, మనం ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరణ కూడా మన మనసులో ఉండాలి. లోకము ఆయనను ఎరుగలేదు, కానీ లోకము ఆయన సృష్టి అనేదానికి ఆ మీమాంస వస్తుంది.
ఎందుకు ఎరగలేదంటే అది పతనము, చీకటి, అజ్ఞానము, మళ్ళీ ఆధారితము, వీటన్నింటినీ మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే అజ్ఞానము అనే పదం వస్తుందో, జ్ఞాన సమృద్ధము అజ్ఞాన సృష్టిని ఆవిష్కరిస్తుందా అనే ఏమనాలి, నిరీశ్వరవాద మీమాంసంలో కూడా మనం వెళ్ళే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకని దాన్ని కొంచెం చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నారంటే స్థాయి భేదంలో చెప్పుకున్నట్టు నైతిక కారణాలని చెప్పారు. నైతిక కారణాలు చెప్పారు. ఎందుకు అజ్ఞానం అంటే లోకము ఆయనను ఎరుగలేదు. ఒకటి అజ్ఞానము. రెండోది 11, 19 మిగతా వచనాలన్నీ ఉంటాయి. నేను వాటిని వదిలేస్తున్నాను, స్కిప్ చేస్తున్నాను. వాస్తవానికి ఆయన సన్నిధి లోకములో ఉన్నది అనే మాట అత్యంత యథార్థమైన మాట. అది హెబ్రీ సంప్రదాయంలో కూడా ఉంటుంది. అంటే యేసు దేహధారణకు ముందు దేవ సన్నిధి లోగోస్ హెబ్రీ సంప్రదాయంలో చాలా జాగ్రత్తగా ప్రతిష్ఠించబడుతూ వచ్చింది. అయితే ఆ సన్నిధి హెబ్రీ సంప్రదాయంలో ప్రతిష్ఠించబడిన దేవ సన్నిధి ఒక అంతరాన్ని ఏర్పరిచింది. అంతరం అనంటే ఎలా చెప్పాలి, తనను తాను వేరుపరుచుకుంది, లేక తనను తాను ప్రత్యేకపరుచుకుంది. ఇప్పుడు జస్ట్ ఓటీ థాట్లోకి వెళ్దాం, పాత నిబంధన థాట్లోనికి వెళ్దాం. ఆయన పరిశుద్ధుడు, మనము అపరిశుద్ధులం. అంటే పవిత్రత, అపవిత్రత, ఆ రెండింటి మధ్య క్లియర్ కట్ డిస్టింక్షన్, వేర్పాటు ఉంది. క్లియర్ కట్. జ్ఞాన మనోహర్, ఆచార్య జ్ఞాన మనోహర్ సాగర్, సిసిటిసి ప్రిన్సిపల్, తమ్ముడు కూడా లైవ్లో ఉన్నాడు. బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు. కిరణ్ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఓకే, ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైనది, అపవిత్రమైనది, రెండింటి మధ్య ఒక అంతరం. అసలు మనం కూడా ఇప్పుడు కూడా పాడతాం కదా, సమీపించరాని తేజస్సులు వసించుతూ ఉన్నని పాటలు పాడుతూ ఉంటాం. అయితే యోహాను సువార్తలోకి వచ్చేసరికి ఆ అంతరం పూర్తిగా తొలగిపోయి, మనం మామూలుగా సువార్తలో కూడా చెబుతాం, ఆయన పాపమెరుగని ఆయన పాపుల మధ్య సంచరించాడు, పాపమెరుగని ఆయన పాపిగా పరిగణించబడ్డాడు. వీటిని మనం చెప్పుకుంటాం. అయితే ఆ అంతరాన్ని చాలా సునిశ్చితంగా తొలగించారు. అందువలన జ్ఞానభేదం ఎలా ఉంటుందంటే, దేవ సన్నిధి యొక్క సమీపించరాని తత్వం పాత నిబంధన ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వచ్చింది. అందువలన ఆ అజ్ఞానంలోనే, అంటే దేవ సన్నిధిని అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానం అలాగా కొనసాగుతూ ఉన్నది అని చెప్పి. సరే, సన్నిధి సంప్రదాయం పాత నిబంధనలో ముఖ్యంగా సెప్ట్యూజింట్ను, హీబ్రూను రెండింటినీ ఆధారం చేసుకొని దాన్ని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది దబార్. అది ఎప్పుడు చెప్పుకుంటాం, యావే దబార్ అని అంటాం కదా. యెహోవా వాక్కు చేత ఆకాశములు, భూమి ఆకాశములు కలిగెను. వాక్కుని అక్కడ దబార్ అన్నారు. మళ్ళీ జ్ఞాన గ్రంథాల్లోనికి వచ్చేసరికి ఆయన జ్ఞానము సర్వతా వ్యాపించి ఉన్నది, జ్ఞానం ఆయనతో పాటు సృష్టిలో ప్రక్కనే ఉన్నది అని జ్ఞానానికి ఆ సన్నిధిని ఆపాదించడం జరిగింది. అక్కడి నుంచి హెబ్రీ సంప్రదాయంలోకి, ముఖ్యంగా యూదుల సంప్రదాయంలోనికి వస్తే, యూదులు వాళ్ళ టార్గములలో దేవుని క్రియాశీల సన్నిధిని, లోకములో పనిచేయుచు ఉన్న దేవుని క్రియాశీల సన్నిధిని మెమ్రా అని చెప్పి అన్నారు. ఇది యావే దబార్, సోఫియా, మెమ్రా అన్నారు. ఆ తర్వాత అందరికీ తెలిసింది షకీనా. అది బాగా ప్రచురమైందనమాట. అంటే ఆయన సన్నిధిని ప్రత్యక్షపరిచేది. ఇంకా చెప్పాలంటే అది దేవుని వాక్కును మోసేదిగా మన వైపు దిగి వచ్చింది అని చెప్పేసి. అయితే ఇవన్నీ అంతరాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి అందువలన లోకము ఆయనను ఎరుగలేదు అని. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా,
ఇంకొకటి కూడా, జోయే ఫోర్స్ అనే 2 మాటలు చెప్పుకున్నాం. జీవము వెలుగు అనే మాటలు ముందు చెప్పుకున్నాం. అంటే లోకములోనికి వచ్చింది, లోకములోనికి ఉన్న చీకటి అజ్ఞానము ఆయనను గ్రహించకున్నది అని అన్నప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చీకటి ఎప్పుడు తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇది చాలా సర్వసాధారణమైన విషయం అనమాట. చీకటి ఎప్పుడు తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి ప్రయత్నించింది. ఇంకా చెప్పాలంటే వెలుగు నుండి మరుగుపరుచుకోవటానికి, వెలుగు నుండి పారిపోవటానికి ప్రయత్నిస్తుంది. ఎక్కడికి పారిపోద్దంటే మళ్ళీ తానే తనలో ఒక చీకటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. వెరీ సింపుల్ అనమాట. మనం ఇదిగో లైట్కి ఎదురుగా ఇలా పెడితే దీని వెనుక ఖచ్చితంగా మళ్ళీ చీకటి ఆవహించి ఉంటుంది. అంతెందుకు, ఒక మంచి బల్బు మనం చూస్తాము, ఆ బల్బు వెలుగుతూ ఉంటుంది, బల్బుకి హోల్డర్ ఉంటుంది, ఆ హోల్డర్ చీకటిలోనే ఉంటుంది. ప్రకాశం ఇలా ఉంటుంది, వెనుక ఆ చీకటి అలాగా ఉంటుంది. దానిని అజ్ఞానము అన్నారు. అందుకని ఎరుకపరచడం కోసం ఆయన అజ్ఞానులైన వారి మధ్య తన సన్నిధిని స్థాపించటానికి దేహదారుడై దిగిరావలసి వచ్చింది అనే దానికి ఈ 10వ వచనం ఒక వారధిగా కనపడుతూ ఉంటుంది. సో నేను ఇక్కడికి 10వ వచనాన్ని ఆపి రేపు 11వ వచనంలోనికి వెళ్దాం. ఈ మధ్యకాలంలో నేను క్లాస్ రూమ్లో ఎక్కువ నోట్స్ ఉంచలేకపోయాను. కారణం నాకు సిస్టమ్ ప్రాబ్లము, మళ్ళీ కేబుల్ నెట్వర్క్ ప్రాబ్లము. దీనిలో అయితే ఫోన్లో అయితే డేటా ఉంటుంది, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా సిస్టంలోనే చేయాలి. ఇవాళ బాగానే ఉన్నది. ప్రొద్దున కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ ఇవాళ బాగానే ఉంది. దాదాపుగా ఇవాళ మిగిలిన పాఠాలన్నీ కూడా క్లాస్ రూమ్లో నేను ఉంచుతాను. ఇవన్నీ వాటిని మీరు చదవండి. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, పాగల ఇస్రాయేల్, మళ్ళీ సిడి పాల్, మా ఆస్థాన కెమెరామన్ వెంకట్టు, మళ్ళీ సోదరుడు మనోహర్, సిసిటిసి ప్రిన్సిపల్ సిరంపూర్, సెనెట్ ఆఫ్ సిరంపూర్ అఫిలియేటెడ్ కాలేజ్ అది. సో మనకి తెలుగులో అందుబాటులో ఉన్న మంచి కాలేజీ. ఎవరైనా బీటీహెచ్ బీడీ చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మ ప్రసన్నమ్మ, మళ్ళీ మెర్సీ జాయ్, ఇంకా క్రాంతి, అంతయ్య, అందరికీ హృదయపూర్వక, బాబు గుర్రపు, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు 11వ వచనంలోనికి మనం ప్రవేశిద్దాం. అందాక సెలవు.